الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد وأزلفت الجنة للمتقين غير بعيد هذا ما توعدون لكل أواب حفيظ من خشي الرحمن بالغيب وجاء بقلب منيب ادخلوها بسلام ذلك يوم الخلود لهم ما يشاءون فيها ولدينا مزيد. وقال تعالى في موضع آخر: وخلق الإنسان ضعيفا. وقال تعالى في موضع آخر: ولا تجسسوا ولا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم. وقال النبي صلى الله عليه وسلم: من ستر مسلما ستره الله يوم القيامة. సమస్త పొగడ్తలు ప్రశంసలు కృతజ్ఞతలు సర్వస్తోత్రములు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే శోభిస్తాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త, మనందరి పాలకుడు, మనందరి పోషకుడు, ఈ లోకానికి మరియు పరలోకానికి యజమాని. ఆ సృష్టికర్త, ఆ సర్వోన్నతుడు, మనందరి దైవము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరిని సృష్టించిన తరువాత మన అవసరాలను కూడాను తీర్చాడు. మానవుల యొక్క అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలలో అత్యవసరమైనటువంటిది మనిషి యొక్క మార్గదర్శకత్వము, సరైనటువంటి మార్గము, సన్మార్గము, స్వర్గపు మార్గమును చూపించడం. ఎందుకంటే
మనిషి బలహీనుడుగా సృష్టించబడ్డాడు. ఎన్నో విషయాల్లో అతను సరై ఉండవచ్చు, కానీ కొన్ని విషయాల్లో అతను అప్పుడప్పుడు తప్పుదారిన పడిపోతాడు. అలాంటి సందర్భంలో కొంతమంది గొప్ప వ్యక్తుల, పుణ్య పురుషుల, దైవ సందేశకుల యొక్క అవసరము ఏర్పడుతుంది. ఆ అవసరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి కాలములో, ప్రతి యుగములో ప్రవక్తలను, దైవ సందేశకులను, పుణ్య పురుషులను, దైవ ప్రవక్తలను పంపించి పూర్తి చేశాడు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు, కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ఖాతమున్ నబియ్యీన్, సర్వమానవుల కోసం కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, రహ్మతుల్ లిల్ ఆలమీన్, ప్రవక్తలకే ఇమాముల్ అంబియా, అహ్మదే ముజ్తబా, జనాబే ముహమ్మదే ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పై ఆయన తన పూర్తి జీవితములో అల్లాహ్ యొక్క అమానత్, అల్లాహ్ యొక్క దైవ సందేశాన్ని ప్రజల వరకు చేరవేయడానికి సాయశక్తులా ప్రయత్నించారు. వారి తర్వాత వారి యొక్క అనుచరులు ప్రపంచం యొక్క నలుమూలలకు చేరుకొని ఇస్లాం యొక్క సందేశాన్ని, అల్లాహ్ యొక్క దైవ ధర్మాన్ని, కారుణ్యాన్ని అనగా ఇస్లాం ధర్మాన్ని ప్రజల దాకా చేరవేశారు. దాని మూలంగా మేము ఈరోజు అల్లాహ్ యొక్క దయతో ముస్లిములుగా ఉన్నాము. అల్హమ్దులిల్లాహ్. ధార్మిక సోదర సోదరిమల్లారా, ఖుత్బా మస్నూనాలో పవిత్ర ఖురాన్ గ్రంథంలో నుండి సూరే నిసా 4వ సూరాలోని 28వ వాక్యము మీ ముందు నేను చదివాను. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, ఖులికల్ ఇన్సాను దఈఫా, మనిషి బలహీనుడుగా సృష్టించబడ్డాడు. మనిషి యొక్క బలహీనత ఏమిటి? అనేకమైనవి ఉన్నాయి. స్వయంగా మనిషిగా పుట్టడమే బలహీనత. మనిషి బలహీనుడు. మనిషి అనుకుంటూ ఉంటాడు, నా బుద్ధితో, నా మేధస్సుతో, నా మనోబలముతో, నైపుణ్యంతో నేను గొప్పవాడినయ్యాను అని అనుకుంటూ ఉంటాడు. వాస్తవానికి అతను ఏదైతే దక్కించుకున్నాడో, ఏదైతే సాధించాడో, అది డబ్బైనా, ఆస్తి అయినా, హోదా అయినా, మంచి శరీరమైనా, ఇవన్నీ కూడాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తౌఫీక్, ఆయన యొక్క భాగ్యంతో దక్కింది. ఖులికల్ ఇన్సాను దఈఫా, మనిషి బలహీనుడుగా సృష్టించబడ్డాడు. మనిషిలో బలహీనత ఉంది, మనిషిలో లోపాలు ఉన్నాయి. అయితే ఈ బలహీనత, ఈ లోపాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. కొన్ని ప్రాకృతిక బలహీనలు ఉంటాయి, కొన్ని అలవాట్ల కారణంగా వచ్చినటువంటి లోపాలు ఉంటాయి. అలవాట్ల కారణంగా వచ్చినటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో వాటిని మనిషి సాయశక్తులా ప్రయత్నించి తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. తనను తాను సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి, ఇస్లాహ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. స్వయంగా అతని వల్ల అవ్వకపోతే అతను ఇతరుల ద్వారా అతనిలో ఉన్నటువంటి లోపాలను, బలహీనతలను, అలవాటు ప్రకారంగా వచ్చినటువంటి ఈ లోపాలను తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి సిగరెట్ యొక్క అలవాటు చాలా చెడ్డదైనది. అతను దానిని తొలగించుకోవడానికి, తనను తాను సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి. స్వతహాగా ఒకవేళ స్వతహాగా కుదరకపోతే ఇతరుల ద్వారా, అనగా బయాన్ విని, బయాన్లో ఎవరైనా చక్కటి విషయాలు చెబుతూ ఉంటే చెడు అలవాట్ల గురించి, వ్యసనాల గురించి, వాటి నుండి నేను దూరం అవ్వాలి, ఆ అలవాట్లు నా నుండి పోవాలి అనేటువంటి విధంగా అతను శాయశక్తులా ప్రయత్నించాలి. అయితే సోదరమనసులారా, చెప్పబోయేటువంటి విషయం అసలు ఏమిటంటే మనిషిలో లోపాలు ఉంటాయి. మనిషిలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు
తనకు తానుగా అతను ప్రయత్నించుకుంటూ దానిని తొలగించుకోవడానికి కృషి చేస్తూ ఉంటాడు. మరి కొన్ని సందర్భాల్లో ఇతరులు అతని యొక్క లోపాలను, అతని యొక్క బలహీనతలను సంస్కరించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి సందర్భంలో ఇస్లాం ధర్మం ఒక వ్యక్తికి మరో వ్యక్తిలో ఉండేటువంటి లోపాల యొక్క సంస్కరణ లేకపోతే లోపాల యొక్క విషయంలో ఏం విషయాన్ని బోధిస్తుందో చాలా మనం తెలుసుకుందాం. నా యొక్క అంశము లోపాలను కప్పిపుచ్చడం యొక్క ఘనత. ఎందుకు ఈ అంశము? ఎందుకంటే మనందరికీ ఈరోజు ఒక అంటువ్యాధి వ్యాపించింది. ఏమిటా అంటువ్యాధి అంటే, మేము మన గురించి అయితే ఆలోచించుకోము, పరుల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాము. మా సంగతి ఏమిటో మనకు తెలుసుకునేటువంటి సమయం ఉండదు, కానీ ఇతరుల యొక్క విషయాలు జోక్యం చేసుకోవడంలో చాలా సమయం ఉంటుంది. అదే అందులో ఒక అంశము ఇతరుల యొక్క లోపాలను అతని లేని పక్షంలో మరొకరికి చెప్పడం. దీనినే గీబత్ అని అరబీ మరియు ఉర్దూలో అంటారు. తెలుగులో చాడీలు అని అంటారు. లోపాలను, ఒకరిలో ఉండేటువంటి బలహీనతలను మరొకరి ముందు చెప్పడము. మనలో చాలా మంది దీనిని తమ కర్తవ్యంగా, బాధ్యతగా భావించి ఒకరి ముందు కూర్చొని ఫలానా వ్యక్తి అలా చేశాడు, అలానా చేస్తున్నాడు, ఫజర్ నమాజ్కి రావడం లేదు, అతను గెడ్డం పెట్టుకున్నాడు కానీ సిగరెట్లు తాగుతూ ఉంటాడు వెనకాల, అతనికి ఫలానా యొక్క అలవాట్లు ఉన్నాయి అని మరొకరి వారి ముందు చెబుతూ ఉండడము తన కర్తవ్యంగా, బాధ్యతగా భావిస్తూ ఉంటాడు. అయితే ముందుగా లోపాలను కప్పిపుచ్చేటువంటి విషయంలో ఎంత ఘనత ఉందో, ఒకరి యొక్క తప్పులను, లోపాలను, బలహీనతలను కప్పిపుచ్చడం వల్ల ఎలాంటి ఘనత దక్కుతుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు ఈ గీబత్ ఏంటో మనం తెలుసుకోవాలి. పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హుజరాత్ 49వ సూర 12వ వాక్యం యొక్క మధ్య భాగంలో తెలియజేస్తూ ఉంటున్నారు, వలా తజస్ససు, మీరు ఒకరి వెనకాల గూఢాచారిగా మారిపోయి పడిపోమాకండి. ఒకరి విషయాలు తెలుసుకోవాలి. మనలో చాలా మంది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఏం మాట్లాడుకుంటున్నారేమో అని ఒక చెయ్యి పడేస్తారు, ఇంకో చెయ్యితో మరో కార్యం చేసుకుంటూ ఉంటారు. ఒకరి వెనకాల పడిపోమాకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తూ దాన్ని మరింతగా వివరిస్తూ ఏమంటున్నాడంటే, వలా యగ్తబ్ బఅదుకుం బఅదా, మీ లక్ష్యం ఏమిటి? ఒకరి వెనకాల పడిపోవడానికి గల అసలైనటువంటి కారణం ఏమిటంటే, అతనిలో ఉండేటువంటి లోపాలు, అతనిలో ఉండేటువంటి ఏమైనా బలహీనతలు గనక కనబడితే దాని గురించి మరొకరి వెనకాల వెళ్ళి, మరొకరి వద్దకు వెళ్ళి అతని వెనకాల చాడీలు చెప్పాలి. అయితే మీరు వలా యగ్తబ్ బఅదుకుం బఅదా, మీరు పరస్పరం ఒకరి గురించి మరొకరికి చాడీలు చెప్పుకోమాకండి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పెద్ద స్టేట్మెంట్, ఒక పెద్ద తీర్మానము ఎవరైతే గీబత్ చేసేవారు ఉన్నారో వారి కోసం అంటున్నారు, అయుహిబ్బు అహదుకుం అయ్యకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహ్తుమ్. మీరు చాడీలు చేయమాకండి, చాడీలు చెప్పమాకండి. మీ యొక్క సోదరుడి యొక్క మృతదేహం యొక్క మాంసము తినడాన్ని మీరు ఇష్టపడతారా? మీరు ఎంత మాత్రం ఇష్టపడరు. ఎందుకని ఈ మాట అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? మీ సోదరుని యొక్క లోపాలను, బలహీనతలను అతను లేనటువంటి పక్షంలో మరొక వ్యక్తికి చెబుతున్నారు. అది చెప్పడానికైతే బాగా మంచిగా కనబడతాడు మన మధ్యలో, కానీ ఇంట్లో భార్య ముందు పిల్లిగా ఉంటాడు, అత్తారింటికి వెళ్ళి అక్కడే కూర్చొని పోతాడు. అతనిలో ఉన్నటువంటి బలహీనతలు, లోపాలు మరొకరి ముందు చెప్పి మనం సంతోషపడుతున్నాము, మనము ఎంజాయ్ చేస్తున్నాము, ఎంటర్టైన్మెంట్ మనకు అవుతుంది. కానీ వాస్తవానికి అది ఎలాంటి కార్యమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసుకుంటున్నాడు. మీ యొక్క సోదరుడు
అది కూడా అతను మృతి చెంది ఉన్నాడు, అతని మాంసాన్ని మీరు తింటారా? నిజానికైతే మనిషి మరొక మనిషి యొక్క మాంసాన్ని తినడు. నీచాతి నీచమైనటువంటి కార్యం అది. అందులో మృతి చెందినటువంటి నీ సోదరుడు, అల్లాహు అక్బర్, ఎంత ఘోరమైనటువంటి కార్యం ఇది, ఎంత మహాపాపం ఇది. గీబత్, చాడీలు చెప్పడము మహాపాపం అనేటువంటి విషయం ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులో, సునన్ అబూ దావూద్ యొక్క హదీస్ గ్రంథము, హదీస్ యొక్క ఉల్లేఖకర్త అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హుమా, వారు అంటున్నారు, ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ ఎక్కారు. మెంబర్ పైకి వెక్కి అప్పుడప్పుడే కొత్తగా ఇస్లాంలో వస్తున్నటువంటి కొంతమంది సభ్యులను ఉద్దేశిస్తూ ఈ విధంగా అన్నారు, యా మఅషర మన్ అస్లమ, ఇప్పుడిప్పుడే ఇస్లాం స్వీకరించిన ఓ సమాజమా, మీరు నోటితో అయితే ఇస్లాం యొక్క కలీమాని చదివారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఉచ్చరించారు, వలం యుఫ్ది ఫీ కల్బి, కానీ మనస్సులో ఈమాన్ ఇస్లాం సంపూర్ణంగా ప్రవేశించలేదు. అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి, వలా తుఉజుల్ ముస్లిమీన, మీరు తోటి ముస్లింలకు ఇబ్బంది పెట్టమాకండి, వలా తుఐరుహుం, ఇక వారికి బాధ కలిగించే విధంగా మాటలు చెప్పమాకండి, వలా తత్తబిఉ ఔరాతిహిం, వారి గుప్త విషయాల వెనకాల పడిపోమాకండి. ఏమిటా గుప్త విషయాలు? అవే మనిషి ఎప్పుడు కూడాను ఆతృతలో ఉంటాడు, ఆ విషయాలు తెలుసుకోవాలి. ఏం చేస్తున్నాడు, ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడు, అత్తారింట్లో ఏం చేస్తూ ఉంటాడు, మస్జిద్కు రాకుండా అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఇలా విషయాల వెనకాల పడిపోమాకండి. మీరు మీతోటి ముస్లింల యొక్క లోపాలను కప్పిపుచ్చండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మీ లోపాలను కప్పిపుచ్చుతాడు. మీలో కూడా ఏదో లోపాలు ఉంటాయి కదా. తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, ఒకవేళ గనక మీరు మీ తోటి ముస్లిం యొక్క లోపాల వెనకాల పడిపోయారు, అల్లాహ్ కూడా మీ లోపాల, మీ బలహీనతల వెనకాల పడిపోతాడు. మీరు రాత్రి వేళ ఇంటి లోపల ఉన్నా సరే అల్లాహ్ మీ యొక్క లోపాలను, మీ యొక్క సీక్రెట్ విషయాలను, మీ యొక్క బలహీనతలను అల్లాహ్ అందరి ముందు తీసుకుని వస్తాడు. సుబ్హానల్లాహ్. గీబత్, ఒకరిలో ఉన్నటువంటి లోపాలను వ్యక్తపరచడము, అందులో మనకు ఎంజాయ్మెంట్ ఉండవచ్చు, కానీ అది ఎంత ఘోరమైనటువంటి కార్యము, ఎంత ఘోరమైనటువంటి పాపము, ఇక దాని యొక్క పర్యావాసం ఎంత ఘోరంగా ఉంటుందో మనకు ఈ ఖురాన్ వాక్యము మరియు హదీసుల ద్వారా స్పష్టమవుతుంది. సోదర మహశైలారా, మనలో చాలా మంది గీబత్ని, చాడీలు చెప్పడాన్ని, ఒకరి లోపాలని మరొకరి ముందు స్పష్టం చేయడాన్ని తమ హ్యాబిట్ గా, అలవాటుగా మార్చుకున్నారు. ఎంతవరకు కుదిరితే అంతవరకు ఈ అలవాటును ముందుగా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే దానికోసము మనము పవిత్ర ఖురాన్ గ్రంథములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్లో లోపాలను కప్పిపుచ్చడం వల్ల కలిగేటువంటి ఘనత, లాభం ఏమిటో హదీసును ఒకసారి గమనిస్తే మనం ఇన్షాల్లా ఎన్నటికి ఎప్పటికీ ఒకరి లోపాల వెనకాల, ఒకరి బలహీనత వెనకాల పడము. ఏమంటున్నారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో కూడా ఈ హదీస్ ఉంది. హజరత్ అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు హదీస్ యొక్క ఉల్లేఖకర్త. వారు అంటున్నారు, మన్ సతర ముస్లిమన్, ఏ వ్యక్తి అయినా సరే తోటి ముస్లిం యొక్క లోపాలను కప్పిపుచ్చితే, సతరహుల్లాహు యౌమల్ ఖియామా, ఖియామత్ నాడు, ఖియామత్ రోజున, ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తి యొక్క లోపాలను, పాపాలను, తప్పిదాలను కప్పిపుచ్చుతాడు. ఏమిటి దీని అర్థము? మీరు మనలో ఎంతో మంది ఉదయం చేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు చేసేవాళ్ళమే. కుల్లు బని ఆదమ ఖత్తా అని ప్రవక్త వారు అన్నారు. ప్రతి ఆదము సంతతి తప్పు చేసేదే. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మనలో ఎన్నో తప్పులు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి.
ఒక్కసారి మన కర్మల చిట్టాను ఇట్టే మనం అంచనాతో వేసుకున్నట్లయితే ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసుకున్నాం. ఫజర్ నమాజ్ చదివామా? ఎంతో మంది ఫజర్ నమాజ్ చదవలేదు, జుమాకు వచ్చేసాం అల్హమ్దులిల్లా. తర్వాత అసర్ నమాజ్ గుర్తుండదు, మగ్రిబ్ ఇషా గురించి మనకు తెలియదు. దానితో పాటు ఈరోజు జుమా సూరతుల్ కహఫ్ 18వ సూర చదివామా, అర్థం చేసుకున్నామా? దురూద్ అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. చదివామా? ఒక్కసారైనా జుమా రోజు అత్యధికంగా చదవాల్సినటువంటిది జిక్ర్ చేశామా? సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్ తస్బీహ్ పఠించామా? ఇలా ఒక్కొక్కటి మనం లెక్క తీసుకున్నట్లయితే రోజు మనం ఎన్ని కార్యాలు, పుణ్య కార్యాలు విడిచిపెడుతున్నాము. అదే పాపాల విషయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత నుంచి తిరిగి వచ్చేంత వరకు మన కళ్ళతో, మన నోటితో, మన చెవులతో, మన కాళ్ళతో ఎన్నో పాపాలు మనం చేసేస్తున్నాము. మన కర్మల పత్రాలలో పుణ్యాల యొక్క కోటికి చూసినట్లయితే పాపాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ పాప ప్రక్షాళనకు సమయం ఎక్కడ ఉంది? ఆ పాపాలు అల్లాహ్ యొక్క సమక్షంలో తుడిచివేయబడాలి. లేదంటే ప్రళయం రోజు శిక్ష, నరక శిక్ష సత్యము. అలాంటి సందర్భంలో మనలో ఈ చిన్న అలవాటు గనక మనం తీసుకొని వచ్చినట్లయితే, ఏమిటా అలవాటు? ఒకరిలో ఏదైనా లోపం కనబడింది, ఆ లోపాన్ని, ఆ యొక్క బలహీనతను, అతనిలో ఉన్నట్టు ఆ వీక్నెస్ ని, ఆ తప్పును మనం కప్పిపుచ్చేస్తే, అలా ఒకరిది కాదు ప్రతి ఒక్కరిది మనము కప్పిపుచ్చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం నాడు మా పాపాలను కప్పిపుచ్చుతాడు. ప్రళయ దినం రోజు అల్లాహ్ సమక్షంలో వెళ్ళి నిలబడినప్పుడు మనం ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మన గురించి మనకే బాగా తెలుసు. ఓ అల్లాహ్, నేను ఎన్ని పాపాలు చేశానే, ఏ పాపము నాకు కనబడటం లేదే. ఎందుకంటే నువ్వు ఈ లోకములో పరుల యొక్క లోపాలని కప్పిపుచ్చావు. అందుకనేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ లోపాలను కప్పిపుచ్చుతున్నాడు, నీ పాపాలను కప్పిపుచ్చుతున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర మహాశయులారా, మనలో ఈ చిన్న అలవాటు, ఒకరిలో ఏదైనా లోపం కనబడితే దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాలి. మనలో చాలా మంది టీ టైం ఏదైతే ఉంటుందో, టీ టైం ప్రత్యేకంగా మస్జిద్ యొక్క హాఫీజ్ సాబ్, ఇమాం సాబ్ను తీసుకుని చక్కగా వెళ్తారు, చాయ్ తాగిస్తారు, టీ తాగిస్తారు, దాని తర్వాత ప్రారంభిస్తారు కార్యక్రమము. ఫలానా సత్తార్, అబ్దుల్ సత్తార్, ఫలానా అబ్దుల్ ఖుద్దూస్, ఫలానా అబ్దుల్లా, ఫలానా మస్తాన్ వలి, ఇలా పేరు లెక్క పెడుతూ అది చేశాడు, ఇది చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. పాపం ఆ ఇమాము గారు ఎవరైతే ఖురాన్ చదివారు, ఎవరైతే హదీసు చదివారో వారు కూడా ఈ యొక్క కార్యములో భాగస్వాములైపోతున్నారు. పాపం వారు నోరు తెరిచి చెప్పలేకపోతున్నారు. చూడండి, ఇలా చాడీలు చెప్పుకోకూడదు. ఇది పరిస్థితి. సోదర మహాశయులారా, వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే, అరే ఇమాం సాహెబ్ గారే చెప్పడం లేదు, నేనేం చెబుతాను కాదు. ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ఎవరైనా మీ ముందు మరొకరి గురించి, అతని లోపాలు, అతని బలహీనతలు, అతని యొక్క చెడు గురించి అనగా చాడీలు చెబుతూ ఉంటే, సోదరా వద్దు, మరొకరి గురించి మాకు వద్దు, మన ముందేమిటో చూసుకుందాం. ఇది గీబత్ అయిపోతుంది. స్పష్టంగా చెప్పండి, అలల్ ఐలాన్ చెప్పండి. ఎంత మాత్రం మీరు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు మీ ముందు ఆ వ్యక్తి మరొకరి గురించి చాడీలు చెబుతూ ఉంటే, మరొకరి యొక్క లోపాలు చెబుతూ ఉంటే, మరుసటి రోజు మీ గురించి మరొకరి ముందు చెబుతాడు. లేదా అతను చెబుతున్నటువంటి కార్యంలో మీరు నిశ్శబ్దంగా ఉండి పాల్గొన్నట్లయితే ఆ పాప కార్యంలో మీరు కూడా భాగస్వామ్యం తీసుకున్నట్టు. లేదా
ఆ యొక్క పాప కార్యములో మీకు కూడా అలవాటు పడిపోతుంది. మీరు కూడా మరొకరి లోపాలను మరొకరి చాడీలను చెప్పడం ప్రారంభిస్తారు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ అలవాటును తగ్గించుకోవాలి. ఒకానొక కాలంలో నలుగురు మహిళలు ఒక చోట కూర్చుంటే ఇంకా చాడీలు ప్రారంభిస్తారండి అని మనం చెప్పుకునేవాళ్ళం. ఆ అలవాటు మగవాళ్ళలో కూడా వచ్చేసి. అయితే ఇక్కడ విషయము మగవారు మహిళలు అని కాదు. ఎవ్వరు కూడాను ఈ చాడీల వెనకాల వెళ్ళకూడదు. ఒకరి యొక్క లోపాలను కప్పిపుచ్చాలి. సోదర మహాశైలారా, మనలో చాలా మంది ఒక తపన, ఒక ఆశతో ఒక వ్యక్తిలో ఈ లోపం ఉంది, అతను సంస్కరించుకుంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ యొక్క సందేశం, చక్కటి హదీస్, ఎంతో ప్రముఖమైనటువంటి హదీస్. ప్రతి చిన్న పిల్లవాడి యొక్క నోట మీద ఈ హదీస్ ఉంటుంది. ఏమిటా హదీసు? ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్ ముస్లిము మిర్ఆతుల్ ముస్లిం. అల్ ముస్లిము మిర్ఆతుల్ ముస్లిం. ఒక ముసల్మాన్ తోటి ముసల్మాన్ కొరకు అద్దము లాంటి వాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఒక ముస్లిమును మరొక ముస్లిం కోసము అద్దములా ఉంటాడు, అద్దముగా ఉపయోగించబడతాడు అనేటువంటి ఉపమానం ఇచ్చారు. అద్దముతో ఉపమానం ఇచ్చారు. ఎందుకు? ఏమని? మీరు ఉదయాన్నే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి, పనిలోకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. స్నానం చేసి బట్టలు వేసుకుని ఇలాగే వచ్చారు. మీరు ఇంకో కార్యం కూడా చేస్తారు. ఏమిటది? అద్దం ముందు నిలబడి మీ ముఖములో, మీ జుట్టు, మీ యొక్క శరీరంలో, మీ శరీరంపై ఏదైనా లోపం ఉంటే దాన్ని సంస్కరించుకుంటారు. ముఖం పైన ఏదైనా అంటుకొని ఉంటే దాన్ని తుడుచుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి, తల దువ్వుకోవడానికి, వస్త్రాలు సరి చేసుకోవడానికి అద్దం ముందు మీరు నుంచుంటారు. ఆ అద్దము చేసే పనేమిటి? మీరు ఆ అద్దం ముందు ఒంటరిగా నుంచున్నప్పుడు ఆ అద్దము మీకు చెబుతుంది, నీలో ఈ లోపం ఉంది, సరి చేసుకో, ముఖం తుడుచుకో, జుట్టును సరి చేసుకో. ఈ విషయాలు ఆ అద్దము మీకు మాత్రమే చెబుతుంది, ఇతరులకు చెప్పదు. అయితే ఒక ముస్లిం మరొక ముస్లిం కోసము ఏ విధంగా అద్దములా ఉంటాడంటే, నిజంగానే మన మనసులో ఈ యొక్క తపన ఉంది, నా తోటి ముస్లింలో ఉన్నటువంటి లోపాన్ని నేను సరిచేయాలి అంటే నేను అతని ముందే వెళ్ళి అతనితోనే ఏకాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో చెప్పాలి, సోదరా ఈ కార్యం ఇలా చెయ్యకూడదు, ఈ పని ఇలా చెయ్యకూడదు. ఖురాన్లో ఈ విధంగా ఉంది, హదీస్లో ఈ విధంగా ఉంది, సహాబా రలియల్లాహు తఆలా వారు ఇలా చేసేవారు. ఒంటరిగా అతని ముందు వెళ్ళాలి. అదే విధంగా అద్దము మన ముందు, అద్దం ముందు నిలబడినటువంటి వ్యక్తి యొక్క లోపాలను నిశ్శబ్దంగా అతనికి వినపడే విధంగా చెబుతుంది, అందరి ముందు చాటి చెప్పదు. అదే విధంగా ఒక ముస్లిము తన తోటి ముస్లిం యొక్క విషయాలు, లోపాలు ఏవైతే ఉన్నాయో అతనికి మాత్రమే వినబడేలాగా, అతని చెవిన పడే విధంగానే చెప్పాలి, అందరూ వినే విధంగా దానిని చెప్పకూడదు. సోదర మహాశైలారా, ఒక పెద్ద ఉపమానము, అల్ ముస్లిము మిర్ఆతుల్ ముస్లిం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఒక ముస్లిం, తోటి ముస్లిం కోసం సంస్కరణ యొక్క తపన ఉంచేటువంటి వ్యక్తి ఈ హదీస్ పై ఆచరించినట్లయితే పరస్పరము గొడవలు ఉండవు, మనస్పర్ధాలు ఉండవు, పరుల పట్ల ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది, సమాజంలో శాంతి ఉంటుంది. అదే గనక ఒకరి లోపాలు అతని ముందు కాకుండా మరొకరి ముందు అంటే చాడీలుగా చెప్పినట్లయితే అతనితో బంధుత్వం ఏదైతే ఉంటుందో తెగిపోతుంది, బంధుత్వాలు పాడైపోతాయి, సమాజంలో శాంతి ఉండదు. ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హితబోధనలు ఏవైతే ఉంటాయో మనం గమనించినట్లయితే, దాని ప్రకారంగా ఆచరించినట్లయితే ఈ రోజు సమాజంలో ఏవైతే గొడవలు వస్తున్నాయో, ఏవైతే విభేదాలు వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అందులో ఒక హదీస్ ఈ హదీస్. సోదర మహాశైలారా, తోటి ముస్లిం యొక్క లోపాలను కప్పిపుచ్చడము నా యొక్క బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తి అతని లోపాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా
కొన్ని సందర్భాల్లో ఒక ముస్లిం తన సోదరుడు యొక్క లోపాలను తను సంస్కరించాలనుకుంటాడు, కానీ అతని వద్ద ఆ నైపుణ్యత ఉండదు. దాని గురించి అంతగా వివరించే విద్య అతని వద్ద ఉండదు. అలాంటి సందర్భంలో సామూహికంగా గురువు గారు, ఇమాం గారు, ఖతీబ్ ఏదైతే ప్రసంగించేవారు ఉంటారో, ధార్మిక బోధన ఇచ్చేవారు ఉంటారో, వారి వద్దకు వెళ్ళి ఇలా సమాజంలో ఈ యొక్క చెడు ఉంది, ఈ చెడు విస్తరిస్తుంది, దాని గురించి మీరు బయాన్ చేయండి, దాని గురించి ప్రసంగం చేయండి అని చెప్పడంలో తప్పు లేదు. ఈ విషయాన్ని కూడా మనలో చాలా మంది గమనించాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే జుమా బయాన్లో, ఇజ్తిమా యొక్క బయాన్లలో ఏదైనా అంశం వస్తే, ఉదాహరణకి మద్యం సేవించడము, సిగరెట్లు తాగడము, అశ్లీలమైనటువంటి చిత్రాలను చూడము, నమాజు విడిచిపెట్టడము, ఫజర్ నమాజులో రావకపోవడము, ఇలాంటి అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు జుమా బయాన్లు గాని, ఇజ్తిమాలో గాని, ఈద్ యొక్క బయాన్లలో గాని కొంతమంది సోదరులు ఎవరైతే వస్తారో వారిలో ఈ యొక్క లోటుపాటు అనేది ఏదైతే ఉంటుందో, అతను ఏమనుకుంటాడు, నా గురించి చెప్తున్నారు ఇమాం గారు, మరుసటి జుమా రోజు అతను కనిపించడు. ఇది చాలా పెద్ద తప్పు సోదరు మహాశైలారా. మనలో లోపాలు గనక ఉన్నట్లయితే, అవే విషయాలు జుమా బయాన్లలో, ఇస్తిమాల యొక్క బయాన్లలో వస్తూ ఉన్నట్లయితే మనం వాటిని సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఈర్ష్య చెంది, కోపగించుకొని, ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే నష్టపోయేది మేమే, గురువు గారికి ఏమవ్వదు, నష్టపోయేది మేమే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదే విధంగా మరొక విషయం కూడా ఉంది. లోటుపాట్లను కప్పిపుంచాలి, తప్పిదాలను, పొరపాట్లను, చిన్న చిన్న విషయాలను కప్పిపుచ్చాలి. సంస్కరించేటువంటి సాధ్యమైనట్లయితే, మన వద్ద ఆ యొక్క నైపుణ్యత గనక ఉన్నట్లయితే సంస్కరించాలి, లేదా ఎవరో ఒకరి ద్వారా ఆ సంస్కరణ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయించాలి. అదేవిధంగా మరొక విషయము, ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంట్లో ఉన్నారు. ఆయిషా రలియల్లాహు తఆలా వారి వద్ద ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి మాట్లాడడానికి అనుమతి కోరుకుంటున్నాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒకరు చెప్పారు, ఫలానా వ్యక్తి వచ్చాడు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, అనుమతి కోరుకుంటున్నాడు, సరే వెళ్ళి పిలుచుకురండి, అనుమతి ఇవ్వండి అని ప్రవక్త వారు పంపించారు. ఆ వ్యక్తి వచ్చేటువంటి ఈ మధ్య కాలంలో, ఈ మధ్య సమయంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా రలియల్లాహు తఆలా వారితో అంటున్నారు, బిక్సల్ ఆషీరు, ఎంతో చెడ్డవాడండి అతను ఎంతో చెడు ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని యొక్క చెడు అతని వీపు వెనకాల ఆయిషా గారి ముందు చెప్పారు. తర్వాత ఆ వ్యక్తి వచ్చి ప్రవక్త వారితో మాట్లాడసాగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడాను ఆ వ్యక్తితో చాలా చక్కగా, మంచిగా, మంచి భాషతో మాట్లాడటము ప్రారంభించారు. మాట ముగిసిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా ప్రశ్నించారు, యా రసూలల్లాహ్, ఇప్పుడే కదా మీరు ఆ వ్యక్తి ఇంత చెడ్డవాడు, అంత చెడ్డవాడు అని చెబుతూ వచ్చారు, అతను వచ్చిన తర్వాత చాలా చక్కగా, మంచిగా మాట్లాడుతున్నారేమిటి అని అంటే, అతను చెడు ఏదైతే ఉందో దాన్ని స్పష్టం చేయడమే నా లక్ష్యము అని ప్రవక్త వారు అన్నారు. ఈ హదీసు ద్వారా అహ్లే ఇల్మ్, ఉలమా, ధార్మిక గురువులు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిలో చెడు అతి తీవ్రంగా వ్యాపించిపోయింది, చెడు అతి తీవ్రతకు చేరుకుంది, అతని చెడు కారణంగా సమాజానికి, సొసైటీకి ఎంతో నష్టం ఉంది, ప్రజలకు ఎంతో నష్టం ఉంది అనేటువంటి సందర్భం గనక ఏర్పడితే అతని చెడును ప్రతి ఒక్కరి ముందు స్పష్టం చేయడం తప్పనిసరి. ఏమిటా చెడు? షిర్క్, బిదాత్. అదే విధంగా ఆ వ్యక్తి యొక్క కొన్ని కార్యాలు, దాని కారణంగా మరొకరికి నష్టం కలగవచ్చు. అతనికి ఏదైనా వస్తువు కనబడితే దొంగలించే అలవాటు ఉండవచ్చు, లేకపోతే ఎవరికైనా సరే కోపం చాలా ఎక్కువగా రావచ్చు, చీటికి మాటికి కోపముతో కొట్టడము, గొడవ పడ్డము, ఇలాంటి ఒకరికి నష్టం కలిగించేటువంటి, వ్యక్తిగతంగా అయినా సామూహికంగా అయినా సరే ఒకరిలో ఈ విధమైనటువంటి లోపాలు ఉంటే ఆ లోపాలను, ఆ చెడును
స్పష్టం చేయడం తప్పనిసరి అవుతుంది. లేదా ఆ విషయం మీకు తెలిసిన తర్వాత కూడా దాన్ని స్పష్టం చేయకపోతే అతని చెడు యొక్క ప్రభావము సమాజంపై పడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో అనగా ఒక వ్యక్తి యొక్క చెడు ప్రభావము ప్రజలపై, సమాజంపై వ్యక్తిగతంగా, సామూహికంగా పడుతుంది అనేటువంటి సందర్భం గనక ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి ఒక లోపాన్ని ఒక్కొక్కరి ముందైనా సరే, అందరి ముందైనా సరే స్పష్టం చేయవచ్చు. ఈ విషయాన్ని కూడా మనము గమనించాలి. అయితే సోదర మహాశైలారా, మన ముందు వచ్చినటువంటి విషయాలు, మొట్టమొదటి విషయము గీబత్, చాడీలకు మనం దూరంగా ఉండాలి. చాడీలకు మనం దూరంగా ఉండాలి, మహాపాపం అది. రెండో విషయము, తోటి ముస్లిం సోదరుల యొక్క చిన్న చిన్న లోపాలు, తప్పిదాలు ఏవైతే ఉంటాయో వాటిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాలి. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ మా పాపాలను కప్పిపుచ్చుతాడు. సాధ్యమైనంత వరకు ఒకవేళ నైపుణ్యత గనక ఉన్నట్లయితే వ్యక్తిగతంగా మరొకరి యొక్క పక్షంలో కాకుండా, మరొకరి యొక్క ముందు కాకుండా అతని వ్యక్తిగతంగా ఒంటరిగా సంస్కరించడానికి ప్రయత్నించాలి. మన వల్ల కుదరకపోతే ఎవరైతే ఈ నైపుణ్యత కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే సంస్కరించేటువంటి బాధ్యత కలిగిన వారు ఉన్నారో వారితో విన్నపించుకోవాలి. నాలుగో విషయము, చెడు అతి తీవ్రంగా ఉన్నట్లయితే ఆ చెడు నుండి సమాజాన్ని రక్షించడానికి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని రక్షించడానికి మనం వాటిని స్పష్టం చేయవచ్చు. ఈ కొన్ని విషయాలు మనం ఈ రోజు తెలుసుకున్నాము. అల్లాహ్ తఆలాతో దుఆ చేద్దాము. అల్లాహ్ తఆలా మనందరికీ ఈ గీబత్, చాడీలు చెప్పేటువంటి మహావ్యాధి, అంటువ్యాధి నుండి అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ పరస్పరం ఒకరి పట్ల మరొకరితో గౌరవంగా మెలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదర భావాన్ని, ప్రేమను, రాగాలను పెంపొందించుకునేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. యా ఇలాహల్ ఆలమీన్. మనము ఎవరైతే సమస్యల్లో, బాధల్లో, దుఃఖాల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారో అల్లాహ్ వారి ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారాన్ని ప్రసాదించు. యా జల్ జలాలి వల్ ఇక్రామ్. మనలో ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారు, కూలీగా పని చేసుకునేటువంటి వారు ఉన్నారు. ప్రతి ఒక్కరి యొక్క కార్యాలలో అల్లాహ్ బర్కత్ ప్రసాదించు, వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, హలాల్ సంపాదన, ధర్మ సమ్మతమైనటువంటి సంపాదన సంపాదించేటువంటి భాగ్యం ప్రసాదించు, హరాం నుండి మమ్మల్ని రక్షించు. మనలో ఎవరైతే అనారోగ్యానికి గురి ఉన్నారో అల్లాహ్ వారికి సంపూర్ణమైనటువంటి షిఫాయే కామిలా, ఆజిలా, దాయిమా, ముస్తమిర్రా, మంచి స్వస్థత ప్రసాదించు. యా ఇలాహల్ ఆలమీన్. జీవించినంత కాలం ఇస్లాం పై, ఈమాన్ యొక్క స్థితిలో జీవించే భాగ్యం ప్రసాదించు. యా ఇలాహల్ ఆలమీన్. చివరి శ్వాస ఎప్పుడైతే ముగిస్తుందో అప్పుడు మా నోట నుండి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క వచనాన్ని ఉచ్చరించేటువంటి భాగ్యం మాకు ప్రసాదించు. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీమ్ ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جواد كريم ملك بر رؤوف رحيم ورب كريم.